అదిగో బద్రీనాథ్, సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు కొలువుదీరిన మహాపుణ్యక్షేత్రం. సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు కాలు మోపినటువంటి మహాపుణ్యస్థలం. ఇదే ఆది దేవాలయం బద్రీనాథ్. సమస్త మానవాళికి ముక్తిప్రదాయిని ఈ బద్రీనాథ్. పాండవులు చివరగా వారు ముక్తి పొందింది కూడా ఇక్కడే. బద్రీనాథ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి దాదాపుగా 11,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని 8వ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నిర్మించడం జరిగింది. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఇక్కడే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో మహాలక్ష్మి అమ్మవారు ఎండకి వానకి చలికి మహావిష్ణువుకి రక్షణగా ఒక రేగు చెట్టుగా ఇక్కడ వెలిసారని హిందూ పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది. రేగు చెట్టుని సంస్కృతంలో బద్రి అంటారు. ఆ బద్రి అనే చెట్టు పేరు మీదుగానే ఇక్కడి ప్రజలు శ్రీ మహావిష్ణువుని బద్రీనాథునిగా, బద్రీనారాయణుగా, బద్రీ విశాల్గా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రానికి బద్రీనాథ్గా నామకరణం జరిగింది. మేఘాలను తాకుతూ సాగే మా బద్రీనాథ్ యాత్ర. జగిత్యాల నుండి ప్రారంభమైన మా ప్రయాణం ధర్మపురి గోదారమ్మని దాటుతూ మంచిర్యాల రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. అక్కడి నుండి రైలు ద్వారా న్యూఢిల్లీకి చేరుకున్నాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఐఎస్బిటి బస్టాండ్కి క్యాబ్లో వెళ్ళి హరిద్వార్ వెళ్ళడం కోసం 9, 10, 11, 12, 13 ఈ ప్లాట్ఫామ్లలో ఉన్నటువంటి ఒక హరిద్వార్ వెళ్ళే బస్సుని మేము ఎక్కాం. హరిద్వార్ బస్టాండ్కి చేరుకున్న తర్వాత అక్కడే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గంగా నదిలో మా స్నానాలు పూర్తి చేసుకున్నాం. గంగా నదిలో స్నానం పూర్తి చేసుకొని తర్వాత బస్టాండ్కి వెళ్ళాం. ఇక్కడి నుండే కేదార్నాథ్కి వెళ్ళే బస్సెస్, అదేవిధంగా బద్రీనాథ్కి వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి. బద్రీనాథ్ ఇక్కడి నుండి దాదాపుగా 300 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. మేము ముందుగా కేదార్నాథ్కి వెళ్ళి అక్కడి నుండి బద్రీనాథ్కి వెళ్ళాం. ఎవరైనా నేరుగా బద్రీనాథ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే మీరు టికెట్స్ తీసుకొని లేదా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని బద్రీనాథ్కి నేరుగా వెళ్ళవచ్చు. కాకపోతే ఉదయం 6 గంటల కన్నా ముందే ఇక్కడ మీరు ఉండే విధంగా చూసుకోండి. 6 గంటల తర్వాత మీకు ఎలాంటి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉండవు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవేవి చూడాలన్నా కూడా ముందుగా మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ చేసుకోకపోతే మీకు బస్ స్టాండ్ పక్కనే ఆఫ్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దానికి మీరు ఒక ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడికి వెళ్ళినట్లయితే సరిపోతుందండి. మీకు చార్ధామ్ యాత్రకి అంటే చోటా చార్ధామ్ యాత్రకి పూర్తిగా టికెట్స్ అనేవి అక్కడ మీకు ఇస్తారు. చోటా చార్ధామ్ యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్. ఆ టికెట్స్ తీసుకొని మీరు బస్సెస్లలో కేదార్నాథ్కి వెళ్ళేవారు కేదార్నాథ్కి, బద్రీనాథ్కి వెళ్ళేవారు బద్రీనాథ్కి వెళ్ళవచ్చు. మేము ముందుగా కేదార్నాథ్ వెళ్ళి ఆ కేదారేశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత సోన్ప్రయాగ్కి తిరిగి చేరుకున్నాం. సోన్ప్రయాగ్ చేరుకున్న తర్వాత మా భోజన కార్యక్రమాలు ముగించుకొని సోన్ప్రయాగ్ నుండి బద్రీనాథ్ వెళ్ళడానికి ఒక వెహికల్ మాట్లాడుకోవడం జరిగింది. ఆ వెహికల్కి 7,500 రూపాయలు తీసుకున్నారండి. అది 7 సీటర్ వెహికల్. దాంట్లో 6 వెళ్ళడం జరిగింది. సోన్ప్రయాగ్ నుండి బస్సెస్ కూడా ఉంటాయి, కాకపోతే అది ఉదయం మాత్రమే స్టార్ట్ అవుతాయి. అక్కడే నైట్ స్టే చేయడం ఎందుకులే అని మేము ఒక క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళడం జరిగిందండి. ఒకవేళ బస్లో వెళ్ళాలనుకున్నట్లయితే బస్ ఫేర్ అనేది నియర్లీ 1000 రూపీస్గా ఉంటుంది. కానీ మేము క్యాబ్లో వెళ్ళాం. 7,500 రూపాయలు అయ్యాయండి 6 కలిపి. కొండలని తొలిచి నిర్మించినటువంటి రోడ్డు మార్గం, పక్కనే లోతైన లోయలు. ఇలాంటి రోడ్డు మార్గంలో
ప్రయాణం చేయడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్నది. కానీ ఆ బద్రీనాథుని చూడాలంటే తప్పదు మరి. అలా వెళ్తుండేటప్పుడు ఈ కొండ చర్యలు ఏ క్షణానైనా విరిగిపడొచ్చండి. మేము పర్సనల్గా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాం కాబట్టి మా యొక్క వెహికల్ అనేది టెంపుల్కి చాలా దగ్గర వరకు తీసుకెళ్ళామండి. లేదంటే బస్టాండ్ నుండి టెంపుల్ అనేది చాలా దూరంలో ఉంటుంది. గుడికి వెళ్ళాలంటే మనం ఇక్కడి నుండే వెళ్ళాల్సి ఉంటుందండి. చూడండి మేఘాలు ఎక్కడి వరకు వచ్చాయో. మేఘాలను తాకుతూ మా బద్రీనాథ్ యాత్ర. మేము క్యాబ్ తీసుకొని వచ్చాం కాబట్టి మా యొక్క వెహికల్ని ఇక్కడి వరకు తీసుకుని వచ్చామండి. ఇది ఒక మఠం. ఈ మఠంలోనే మేము రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసి చాలా అలసిపోయాం. ఇంకా నడవడం అంటే చాలా కష్టమని టెంపుల్కి వీలైనంత దగ్గరలో మేము తీసుకోవడం జరిగిందండి. అలా 3,500 రూపాయల్లోనే మాకు ఈ యొక్క రూమ్ అనేది లభించింది. ఇక్కడ స్నానాలు పూర్తి చేసుకుని బద్రీనాథుని ఆశీస్సుల కోసం మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాం. అదిగో బద్రీనాథ్. కేదార్నాథ్లో గౌరీకుండ్ ఏ విధంగా అయితే ఉంటుందో బద్రీనాథ్లో సప్తకుండ్ అని ఉంటుందండి. ఇక్కడ కూడా చాలా వెచ్చటి నీళ్ళు అనేటివి వస్తాయి. పక్కనే మనకి అలకనందా నది -డిగ్రీలలో నీరు ప్రవహిస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ఈ కుండ్లో మాత్రం చాలా వేడిగా నీళ్లు ఉంటాయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు, లేదా నీళ్లు అయినా నెత్తిన చల్లుకొని వెళ్తారు. నడవడమే చాలా కష్టం అనుకున్న తరుణంలో మాకు ఈ 3 కిలోమీటర్ల లైన్ అనేది మరో పెద్ద సమస్యగా మారింది. సన్నటి వర్షం, పొగమంచు, మేఘాలు, -డిగ్రీలలో చల్లటి గాలులు. ఇక్కడ వాతావరణం చెప్తుంటే చాలా బాగుంది, కానీ అనుభవిస్తుంటే మాత్రం చాలా కఠినంగా ఉందండి. అయినా ఆ బద్రీనాథుడే మా భారాన్నంతా మోస్తున్నప్పుడు మాకు ఎలాంటి భయం లేదు అనుకుంటూ ముందుకు మా ప్రయాణాన్ని సాగించాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నది అలకనందా నది. ఇక్కడ మనకి సంవత్సరంలో 6 నెలలు దర్శనం ఉంటుందండి. మిగతా 6 నెలలు ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అంటే ఇక్కడ 6 నెలలు మాత్రమే పూజలు నిర్వహించబడతాయి. మిగతా 6 నెలలు గోషిమఠ్ అనే ప్రాంతంలో నృసింహ దేవాలయంలో అక్కడ ఈ బద్రీనాథునికి పూజలు నిర్వహించబడతాయండి. హరిద్వార్ నుండి నేరుగా బద్రీనాథ్ వచ్చేవారు ఒకవేళ వారికి బస్సెస్ లేనట్లయితే హరిద్వార్ నుండి గోషిమఠ్కి వచ్చి గోషిమఠ్ నుండి ఇక్కడ బద్రీనాథ్కి వెహికల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నది అలకనందా నది. చూసారా ఎంత స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహిస్తుందో. గంగా నది భూమిని చేరినప్పుడు 12 పాయలుగా చీరిపోయిందండి. అందులో ఒకటే ఈ అలకనందా నది. అలా 3 గంటల నిరీక్షణ తర్వాత మేము ఆ బద్రీనాథుని రాజగోపురం వరకు మేము చేరుకున్నాం. ఎవరైనా తప్తకుండలో స్నానాలు చేయాలనుకుంటే గుడికి ఎదురుగా ఉన్నటువంటి వంతెన మార్గంలో మీరు రండి. మరి కాసేపట్లో ఆ బద్రీ నారాయణుని దర్శనం. ఎన్నో రోజుల నిరీక్షణకి ఈ దర్శనమే నిదర్శనం. ఆ చల్లటి మేఘాలు గుడి గోపురాన్ని తాకుతున్న వేళ మా యొక్క దర్శనం. ఓం నమో నారాయణ.
అన్న అష్టాక్షరీ మంత్ర జన్మస్థలం. ఓం నమో నారాయణాయ. ఇలా ఆ బద్రీనారాయణ దర్శన భాగ్యం లభించిన తర్వాత గుడి బయటకు వచ్చి ఆ ఆంజనేయ స్వామిని దర్శించాం. గుడిని ఒకసారి వెనక నుండి గమనించండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి, సంజీవనిని ఎత్తుకున్న ఆంజనేయుడు. సంజీవని పర్వతం కూడా ఇక్కడే దొరికింది అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఆ బద్రీనారాయణ దర్శన భాగ్యం మీకు కూడా. ఆ బద్రీనారాయణ దర్శనం గావించిన తర్వాత గుడి చుట్టూ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న గుళ్ళని తప్పకుండా దర్శించండి. ఇక్కడ చూస్తున్నారే, ఇది బద్రీనాథ్ క్షేత్ర పాలకుడు ఘంటాకర్ణుని మందిరం. గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ కపాలం అని ఉంటుంది. బ్రహ్మ కపాలం అంటే శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికేసినటువంటి స్థలం. ఈ యొక్క బ్రహ్మ కపాలంలో చనిపోయినటువంటి పెద్దవారికి ఇక్కడ పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. 5 తలలున్నాయన్న అహంకారంతో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క 5వ తలని శివుడు నరికేసినటువంటి స్థలం ఈ బ్రహ్మ కపాలం. ఆ తర్వాత చీకటి కావడంతో ఆ రాత్రికి అక్కడే నిద్రపోయి మరుసటి రోజు మా ప్రయాణాన్ని కొనసాగించాం. బద్రీనాథ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మానా అనే ఒక ఊరు ఉంది. అది ఇండియా యొక్క ఫస్ట్ విలేజ్. మాట వరుసకి కాదండోయ్, ఇది నిజంగానే ఇండియాకి ఫస్ట్ విలేజ్. ఇక్కడ చూస్తున్నారు కదండి, మానా గావ్ అంటే మానా విలేజ్ అని. ఇక్కడి ప్రజలు తాము సొంతంగా కొన్ని వస్తువులు తయారు చేస్తారండి. అవి మనకి అమ్ముతూ ఉంటారు, కావాలంటే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా తినడానికి ఆహార పదార్థాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఆకలి అనిపిస్తే తినడానికి కూడా అందుబాటులో సౌకర్యాలన్నీ కూడా ఉంటాయండి. ఈ మానా అనే విలేజ్లో సరస్వతి టెంపుల్ ఉంటుందండి. ఆ సరస్వతి టెంపుల్ ముందటి నుండే ఈ సరస్వతి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 కొండల మధ్యలోంచి సరస్వతి నది అనేది ఒక జలపాతం మాదిరిగా పరవళ్ళు తొక్కుతూ కిందికి దూకుతూ ఉంటుంది. కావాలంటే ఇక్కడే సరస్వతి నది యొక్క వాటర్ కూడా మీకు లభిస్తాయండి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఒక్కసారి చూడండి, ప్రకృతి ఎంత అందంగా ఉంది అనేది ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇదే మానా అనే విలేజ్. ఈ మానా అనే విలేజే మన ఇండియాలో ఉన్నటువంటి మొట్టమొదటి ఊరండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది చైనాకి ఇండియాకి మధ్యలో ఉన్నటువంటి రోడ్వే. అక్కడికి మనని వెళ్ళనివ్వరు, హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ రోడ్డుని దాటి ముందటికి వెళ్ళినట్లయితే మనకి చైనా అనేది వస్తుంది. ఇదేంటో తెలుసా, మన ఇండియాలో ఉన్నటువంటి మొట్టమొదటి టీ స్టాల్. మొట్టమొదటి విలేజ్ మానా అయినప్పుడు మొట్టమొదటి టీ స్టాల్ కూడా ఇదే అవుతుంది కదా, అదే ఇక్కడ స్పెషల్. అదేవిధంగా ఇదే దారి గుండా ఒక 4 నుండి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉంటే మనకి వసుధార వాటర్ ఫాల్స్ అనేది వస్తాయండి. కానీ సమయం లేకపోవడం వల్ల కాస్త దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాం.
వాతావరణ పరిస్థితులు కూడా అంత బాగాలేని కారణంగా రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అక్కడి నుండి బస్లో మా తిరుగు ప్రయాణం అనేది స్టార్ట్ చేసాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బస్ టికెట్స్ అనేవి మనకు ఇక్కడైతే బస్లలో ఇస్తారు కదండి, కానీ అక్కడ బస్ స్టాండ్లో మాత్రమే ఇస్తారు. బస్ స్టాండ్లో టికెట్ తీసుకొని వారు చెప్పినటువంటి బస్ నెంబర్ కల బస్లో ఎక్కినట్లయితే వాళ్ళు మన రీచ్ అవ్వాల్సినటువంటి ప్లేస్కి తీసుకెళ్తారు. ఈ విధంగా బద్రీనాథ్లో తిరుగు ప్రయాణమైన మేము రుద్రప్రయాగ్ మీదుగా దేవప్రయాగ్, రిషికేశ్ మీదుగా హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్లో కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం పూర్తి చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం ఢిల్లీ వైపుగా కొనసాగించాం. ఢిల్లీలో మా యొక్క కాలకృత్యాలు పూర్తి చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం మా యొక్క స్వస్థలానికి చేరుకున్నాం.